హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. బాలయ్య బాబు గారి బర్త్డే జరిగింది జూన్ 10న. ఆ రోజు అందరూ విష్ చేశారు, ఫ్యామిలీ తరపు నుండి, అలానే సినీ ఇండస్ట్రీ నుండి. అలానే కళ్యాణ్ రామ్ గారు కూడా విష్ చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం విష్ చేయలేదు. ఎందుకని? బాలయ్య బాబు గారికి అవార్డు వచ్చినప్పుడు విష్ చేశారు, ఆ తర్వాత ఆయన గెలిచినప్పుడు అందరితో పాటు విష్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. బట్ బర్త్డేకి ఏమైంది? కొన్నాళ్లుగా వీళ్ళిద్దరి మధ్య వైరం పెరిగింది. దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఒక్క మాట కూడా విష్ చేయడం అనేది చూడలేదు. ఆఖరికి వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ గారు కూడా విష్ చేశారు. ఎందుకు బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు కళ్యాణ్ రామ్ విష్ చేసాడు, రాలేదు. అవును, గమనించుకోవాలి. అంటే ముఖ్యంగా కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఓ రకంగా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. నందమూరి కుటుంబానికి ఒక రకంగా దూరంగా ఉంటున్నట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ అక్కయ్య మరి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు కోకటపల్లిలో 2018 కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు ఇద్దరు. గమనించుకోవాలి. సరే, వాళ్ళు చెప్పే సాకులు ఏదో వాళ్ళు చెప్పుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకుంటున్నాడు. కానీ ఇది బాలకృష్ణ గారికి సంబంధించి అతను గనక అంటే ఈ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా గతంలో ఏదన్నా ఉంటే మన పద్మభూషణం వచ్చినప్పుడు కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ తడవ ఏం జరిగిందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఓ రకంగా వాళ్ళు కావాలనే దూరం అవుతున్నారనే అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అది నిమిత్తంగా మనం ఫలాంది అని చెప్పలేం, కానీ మొత్తానికి మాత్రం వాళ్ళు బాలకృష్ణ గారితో కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో కావచ్చు, మొన్న జానకి రామ్ ఉన్నాడు కదా, అవును, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ గారు అన్నయ్య, వాళ్ళ కుమారుడి యొక్క చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కూడా వాళ్ళు ఏమి శుభాకాంక్షలు తెలిపిన సందర్భం అయితే కనపట్ల. మరి వాళ్ళు కావాలని చెప్పని దూరంగా ఉంటున్నారు. ప్రజలు కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని, కళ్యాణ్ రామ్ అనే వ్యక్తిని ఇద్దరు కూడా దూరంగా పెడుతున్నారు. అందుట్లో ఒకవేళ చాలా మంది చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఉండ వాస్తవం అది. ఎందుకంటే ముఖ్యంగా రాజకీయానికి సంబంధించినంత వరకు చాలా ఎమోషనల్ గా ఉంటారు కార్యకర్తలు. వాళ్ళు ఎవరైతే అండదండలుగా ఉంటారో, వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని భుజాన్ని ఎత్తుకొని వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళని నిర్లక్ష్యంగా చేసి, వాళ్ళ నాయకుడిని నిర్లక్ష్యంగా చేసే వాళ్ళని వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా దూరంగానే పెడతారు. ఇది గమనించుకోవడంలో ఎక్కడో వాళ్ళు తప్పుడుగైతే వేస్తున్నారు నిస్సందేహంగా. వాళ్ళ వరకు మా చిత్రాలు ఆడుతున్నాయి, మేము ప్రజాదరణ పొందుతున్నాం, ఎప్పటికైనా సరే మాకుండే అభిమానం మాకుంటది అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది రాజకీయాల్లో పనికొచ్చిద్దని అయితే మాత్రం నేనైతే భావించట్లా. చాలా పెద్ద పెద్ద యోధులను చూశారు. ఎంజి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి శివాజీ గణేశన్ గారు వచ్చారు. మరి వాళ్ళిద్దరిలో నటనలో చూసుకుంటే శివాజీ గణేశన్ గారు చాలా గొప్ప నటుడు. కానీ ఎంజి రామచంద్రన్ గారికి ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఆయన కింద స్థాయి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళగలిగాడు. మా వ్యక్తి అని చెప్పి ఎంజి రామచంద్రన్ గారిని భావించారు. కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఆయన సాధించుకోగలిగాడు. ఇక్కడ నందమూరి తారక రామారావు గారు, మరి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారి పరిస్థితి ఏంటి? మరి ఆయన నిజంగానే చూసుకుంటా ఉంటే రామారావు గారి తర్వాత, కృష్ణ గారి తర్వాత స్థానంలో ఆయనే ఉన్నాడు కదా. మరి ఆయనకి ఆదరించలేకపోయారు కదా జనాలు. అంటే ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలు మా మనిషి అనే భావన రావాలి ప్రజల్లో. అభిమానులు ఉంటారు నిజంగానే. చిరంజీవి గారు అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. ఆయనకు అభిమానుల వరకు ఓట్లేసి కొంతమంది కూడా ఏదో వచ్చారు, రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తారన్న ఉద్దేశంతో 16 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి ఎవరైనా సరే మాకు ఎంతో ప్రజాదరణ ఉంది, మా చిత్రాలు 100 రోజులు ఆడుతున్నాయి, 200 రోజులు ఆడుతున్నాయి, సంవత్సరాలు ఆడుతున్నాయి అని చెప్పని వెర్రవీగితే మాత్రం కుదరదు. ప్రజలకి ఎక్కడ వాళ్ళకి కర్రుగాల్చి వాదపెట్టాలో ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యల గురించి, ప్రజానాయకులకి ఇబ్బందులు జరిగినప్పుడు ఎవరైతే వెన్నంటుంటారో, ఎవరైతే భుజం తడతారో, ఎవరైతే సానుభూతి వాక్యాలు పలుకుతారో వాళ్ళని ఎప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంతే తప్ప మేమే గొప్ప, మేము వాళ్ళకి మద్దతు తెలిపేది ఏంటి, రేపొద్దున మేమేమో రాజకీయాలకు వచ్చి ఏదో చేయొచ్చు అనుకునే వాళ్ళకి మాత్రం ప్రజలు ఏం చేశారో ముందున్నటువంటి రాజకీయ నాయకులను ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి అర్థమైపోతుంది. అమితాబ్ లాంటి వాళ్ళకే తప్పలేదు. అంటే సార్, ఒక విధంగా చూస్తే మెగా ఫ్యామిలీలో చూసుకున్నా సేమ్ అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి సరిగ్గా పడట్లేదు. ఇటు చూసుకుంటే ఒకే కుటుంబం అయి ఉండి కూడా వీరిరువురికి పడట్లేదు. ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది అనుకోవచ్చు? అంటే ఇక్కడ బాలకృష్ణ గారు చిన్నపిల్లవాడి మనస్తత్వం. అవును, అది అందరికీ తెలుసు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ని అందరూ దూరంగా పెట్టిన సందర్భంలో దగ్గర చేస్తుంది కూడా బాలకృష్ణ గారే. అది మర్చిపోకూడదు. మరి ఆయనకి కల్మషం లేని వ్యక్తి ఆయన. మరి కుటుంబ సభ్యులు అందరికి కూడా
మరి వాళ్ళు అందుకు కావాలని చెప్పని వాళ్ళే దూరంగా ఉంటున్నారు. చాలా విషయాల్లో మనకి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తుల్ని వాళ్ళే కావాలని దూరంగా ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? అంతే. రామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారు ఈ రోజు ప్రజాదరణలో ఆయన మరి ఏ స్థాయిలో ఉన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి 3వ సారి శాసనసభ్యుడిగా ఆయన గెలుపొందడం కూడా జరిగింది. మరి ఇది దృష్టిలో పెట్టుకుంటే మరి ఆయనకి ఎంత ఉండాలి, వీళ్ళకే ఎంత ఉంటే, కానీ అవన్నీ పట్టించుకునే మనిషి కాదు. ఈరోజు తారక రత్న గారి విషయంలో చూసాం, ఆయన ఇవేమి పట్టించుకునే మనిషి అయితే కాదు. ఇదే జూనియర్ ఎన్టీఆర్కి గతంలో ఆయన మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పలకరించడంలో కన్నీళ్ల పర్వంతం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. మరి కళ్యాణ్ రామ్ గారి చిత్రాలకు సంబంధించి ఆయన వచ్చి చేయటం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు కలిసిపోవట్లేదు? ఇక్కడ ఎక్కడ జరుగుతుంది తేడా? నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారిలో ఎలాంటి కల్మషం అయితే ఉండదు. ఆయన ఇవన్నీ పట్టించుకునే మనిషి కాదు. అయితే ఇండస్ట్రీలో ఒక మాట ఉంది, లోకేష్ గారిని హైప్ చేసేందుకు, లోకేష్ గారికి రాజకీయ జీవితం ఇచ్చేందుకే ఎన్టీఆర్ గారిని తొక్కేశారు, అందుకనే వీరి ఇరు కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి అని చెప్పి. ఇక్కడ తొక్కేయటానికి ఆయన వచ్చి ఏమైనా ప్రచారం చేశాడా, ఎన్నికల్లో పోటీ చేశాడా, మంత్రివర్గంలో ఉన్నాడా, లేకపోతే 2009 తర్వాత ఏదో రోజైనా సరే సభలో సమావేశాలకు సంబంధించి ఆయన 2014 నుంచి ఏదైనా వచ్చాడా? ఆయన ఏ విధంగా దొక్కేస్తారు? ఏం సంబంధం రాజకీయాలకు అతనికి? ఏం సంబంధం చెప్పండి? రామారావు గారి మనవడుగా పేరుండి హరికృష్ణ గారు అబ్బాయి అయితే సరిపోయింది రాజకీయాల్లో. కానీ ఎన్టీఆర్ గారే రామారావు గారి పేరు నిలబెడుతున్నారు. ఆయన సినిమాలు నేషనల్ వైడ్ ఆడుతున్నాయి, వరల్డ్ వైడ్ ఆడుతున్నాయి. సో ఆ పాన్ ఇండియా మూవీస్ పాన్ ఇండియా స్థాయికి ఈయన పేరు తీసుకెళ్లారంటే అది ఎన్టీఆర్ గారి వల్లే సాధ్యమైంది. ఎన్ని చిత్రాలు సంవత్సరాలు ఉన్నాయి బాలకృష్ణ గారు? ఎన్ని చిత్రాలు ఆడినాయి? 1000 రోజులు ఆడిన చిత్రాలు అయినాయి. ఆయన ఎన్ని చిత్రాలు ఆడినాయి? ఈ రోజు నటుడిగా మనం జూనియర్ ఎన్టీఆర్ని అభిమానించవచ్చు. నటుడిగా అందుట్లో ఎలాంటిది లేదు. కానీ నటనతో పాటు వ్యక్తిత్వం, కుటుంబం మీద, పార్టీ మీద అభిమానం కూడా కావాలి కదా. అది దృష్టిలో పెట్టుకుంటారు. ఆయన అంతే ఇందాక చెప్పాను, శివాజీ గణేశన్ గారి కంటే గొప్ప నటులైతే కాదుగా. మరి కృష్ణ గారి కంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అయితే లేదుగా. మరి ఏంటి పరిస్థితి? ఇది గమనించుకోవాలి. ప్రజలు ఆదరిస్తున్నారంటే నీ నటన వేరు, రాజకీయ జీవితం వేరు, రాజకీయంగా రావడం అనేది వేరు. రాజకీయ జీవితం వేరు, రాజకీయంగా రావటం వేరు, రాజకీయ నాయకుడిగా ఎదగటం వేరు. ప్రజలతో కలిసి ప్రజా సమస్యల గురించి స్పందించి ప్రజల కోసం పోరాటం చేస్తే రాజకీయ నాయకుడిగా గుర్తింపు వస్తుంది. వారసుడిగా రావచ్చేమో, కానీ తను నిరూపించుకోవాలి కదా. ఈరోజు లోకేష్ బాబు గారు ఒకనాడు నాయుడు గారు అబ్బాయి, ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు. సరే, అయినా సరే ఆయన వ్యక్తిత్వహనం చేస్తున్నా, ఆయన రూపరావణ్యాల మీద విమర్శలు చేసుకున్నా ఈ రోజు రాటు తేలి నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు. మరి నువ్వేమయ్యావు? నువ్వు దేని గురించి పడుచుకున్నావు? తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి నేను ఉండానని చెప్పి ముందుకు అడిగిన నువ్వు నీ స్వలాభం కోసం చూసుకొని నీకు రావాల్సింది ఏదో ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళతో కలిసిపోయినప్పుడు, వాళ్ళ అభిమానం సంపాదించుకున్నప్పుడు. ఆ అభిమానం నువ్వు సంపాదించుకోలేకపోయావు, విఫలమయ్యావు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈరోజు నందమూరి తారక రామారావు అనే వ్యక్తి, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సినిమా బాగుంటే లేకపోతే సినిమా చూడాలని రామారావు గారు మనవడుగా చూస్తున్నారు, నటనలో పరిణితి ఉందని చెప్పని అభిమానిస్తున్నారే తప్ప రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అతనికి సంబంధం లేదనే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వచ్చినాయి. దాంట్లో మాత్రం ఎలాంటి తిరుగు లేదు. బాలకృష్ణ గారితో సంబంధించినంత వరకు, ఈ రోజు బాలకృష్ణ గారికి సంబంధించినంత వరకు ఏం జరుగుతున్నా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు భుజాన వేసుకుంటున్నాయి. మరి కళ్యాణ్ రామ్ గారిను జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఎందుకు భుజాన వేసుకోవట్లేదు? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకు జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళిద్దరూ ఉంటే కలిసి ఉంటే చాలని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, వాళ్ళు కలిసి ఉంటే చాలని కుటుంబం అనుకుంటుంది. అనుకునేవాడి వాళ్ళ దారిని వదిలేయండి. దానికి బాలకృష్ణ గారికి ముడిపెట్టాల్సిన పని కానీ, జూనియర్ ఎన్టీఆర్కి, లోకేష్ బాబు గారికి వీళ్ళిద్దరు పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించుకోవాల్సింది. కానీ ఈ రోజు ప్రూఫ్ చేసుకున్నాడు లోకేష్ అనే వ్యక్తి. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి దిక్చూచిగా తయారయ్యాడు. కష్టపడితే వచ్చింది, అయాచితంగా రాలా. ఈ రోజు పాదయాత్ర చేశాడు. నువ్వేం చేసావు? ఏమి చేయలేదు కదా. భువనేశ్వర్ గారు అన్నప్పుడు కావచ్చు, లేకపోతే పురంధేశ్వర గారిని అన్నప్పుడు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కావచ్చు, 2019లో ఓడిపోయినప్పుడు కావచ్చు, 2014 ఎన్నికలు కావచ్చు, నువ్వేమి పార్టీ కోసం పనిచేయలేదు కదా. 2009లో తిరిగావు, 2009 ఎన్నికలప్పుడు తిరిగావు. నువ్వు ఆదరించారు జనాలు, నిజంగానే వారసుడు అనుకున్నారు, అందుట్లో అనుమానమే లేదు. దాన్ని నిలుపుకోవడంలో విఫలమయ్యావు. ఒకసారి రాజకీయంలో వెనకడుగేస్తే మళ్ళీ అందుకోవడం చాలా కష్టం. ఆ స్థాయికి ఇంకోటి వచ్చిన తర్వాత నిన్ను ఆ స్థాయిలో ఊహించరు. ఇప్పుడు జరిగింది అదే. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, ఇది ఫిక్స్. అంటే ఏ కుటుంబం కోసం అయితే ఒకప్పుడు పాకులాడారు, ఏ కుటుంబం దూరం పెట్టింది అన్నారు, మళ్ళీ అదే కుటుంబం హక్కును చేర్చుకున్నాక కూడా ఎందుకు అదే కుటుంబానికి దూరం అవ్వాలని ఎన్టీఆర్ అనుకుంటున్నాడు? అంటే చాలా మందికి బాబుటాలు కూడా అర్థం కాని విషయం. ఎక్కడ జరుగుతుంది, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుందో లోపం. అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు అతనికి సంబంధించి నేను చెప్పినట్లు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, లేకపోతే పురంధేశ్వర గారినో, భువనేశ్వర్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో అన్నప్పుడు, వాళ్ళని కారాగారంలో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అతను స్పందించి ముందుకు వచ్చినట్లయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఉన్నాయన్నీ మర్చిపోయి
నిజమే అతను చిత్రసీమలో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు, పార్టీకి అవసరమైనప్పుడు వస్తాడు అని చెప్పని మళ్ళీ మా సొంత మనిషి అని చెప్పి భావించేవాళ్ళు. కానీ ఆ పని అతను చేయలేదు కదా. చేయనప్పుడు ఎవరు పట్టించుకుంటారు? చిత్రం బాగుంటే చూస్తారు. మీరన్నట్టు చిత్రం బాగా లేకుండా ఆదరిస్తే, ఒక రజనీకాంత్ గారి చిత్రాల్లాగానో మిగిలిన వాళ్ళలాగానో ఆదరిస్తే అప్పుడు ఒక రోజుల్లో రామారావు గారి చిత్రాలు కావచ్చు, కృష్ణ గారి చిత్రాలు కావచ్చు, విజయవంతం కాకపోయినా పంపిణీదారులకి, చిత్ర ప్రదర్శనశాల వాళ్ళకి, నిర్మాతలకి నష్టం ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అభిమానం కొద్ది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. గత చిత్రాల కంటే అధికంగా పెట్టి వాళ్ళ ప్రాంతంలో ఈ చిత్రాలను ప్రదర్శించాలని వాళ్ళ అభిమానులు వీళ్ళ చిత్రాలు కొనుక్కొని ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అది ఏదో 1 చిత్రాలు 2 చిత్రాలు సంవత్సరానికి తీసి విజయవంతం అవుతుంది అని చెప్పని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం అయితే ఉండదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.